all in the highly exalted name of our Lord and Savior Jesus Christ. అత్యున్నతముగా హెచ్చింపబడిన యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. For today's evening gospel meeting, shall we turn to Genesis chapter 6 verses 5 to 13. ఈ దినము సువార్త కూడిక కొరకై ఆదికాండం 6వ అధ్యాయం 5 నుంచి 13 వరకు. Shall we read this portion alternatively? ఈ యొక్క భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 5 నుండి 13 వరకు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, And it repented the Lord that he had made man on the earth, and it grieved him at his heart. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తొడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నంది ఉన్నానను. But Noah found grace in the eyes of the Lord. నోహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరముల్లో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకం బలాత్కారంతో నిండి ఉండెను. God looked upon the earth, and behold, it was corrupt, for all the flesh had corrupted his way upon the earth. Okay, shall we turn 13 also? 13వ వచనం చదువుతున్నాను. దేవుడు నోవహుతో, సమస్త శరీర మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. One more portion, book of Hebrews chapter 11 and verse 7. ఇంకొక భాగము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. అందరం కలిసి చదువుదాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. May the Lord bless the portion of this reading. Shall we look to the Lord in prayer? చదివిన ఈ లేఖన భాగాన్ని ప్రభు మన ధ్యానం కొరకై దీవించును గాక. ప్రార్థనలో ప్రభు వైపు చూద్దామండి. Gracious, loving Heavenly Father, కృప కలిగిన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, most holy God, King of kings and Lord of lords, అత్యంత పరిశుద్ధుడైన దేవా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభు అయిన దేవా, Lord, we thank thee and praise thee, Lord, for this time which thou hast given to us to come in thy house. ప్రభా, మీ సన్నిధిలోనికి ఈ విధంగా రావడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, thank thee, Lord, for the word which thou hast given to us. ప్రభా, మీరు మాకు ఇచ్చిన నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు Lord, చెల్లిస్తున్నాం. speak to me, speak to us from the throne of thy grace. ప్రభా, నాతోను మాతోను నీ కృపా సింహాసనం నుండి మీరు మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. Lord, empty my wisdom, my knowledge, fill me, Lord, with thy spirit. ప్రభా, నా జ్ఞానము, నా యొక్క తెలివిని ఖాళీ చేసి మీ పరిశుద్ధాత్మ చేత నింపమని Lord, ప్రార్థిస్తున్నాం. unless you give thy word for the children of Lord, I am helpless. ప్రభా, మీ పిల్లలకు మీరు వాక్యం ఇస్తే తప్ప మేము నిస్సహాయులమని ఒప్పుకుంటున్నాం. Lord, hide us, both of us, under thy cross. ప్రభా, మా ఇరువురిని మీ సిలువ చాటున మరుగుపరచమని Lord, ప్రార్థిస్తున్నాం. we bring ourselves under the sprinkling blood of Lord Jesus Christ. ప్రభా, మా ఇరువురిని మమ్మల్ని మీ యొక్క ప్రోక్షించబడిన రక్త ప్రోక్షణ కిందికి తీసుకొని వస్తున్నాం. Lord, without thee, O Lord, we cannot stand over here. ప్రభా, మీరు లేకుండా మేము ఇక్కడ నిలవబడలేము. Lord, you speak to us, every one of us, according to our needs. ప్రభా, మాలో ప్రతి ఒక్కరి అక్కర కొలది మీరు మాతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. Committing everything, and we bind all the forces of darkness by faith in Jesus' name. సమస్తాన్ని మీకు అప్పగించుకుంటూ కనబడకుండా పనిచేస్తున్న అంధకార చీకటి శక్తులను విశ్వాసంతో బంధిస్తున్నాం. Committing everything in the loving hands, I ask this prayer in the most precious name of our Lord and Savior Jesus Christ. సమస్తము మీ ప్రేమ గల హస్తంలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. So I was been praying for what to share the word of God, but God has clearly given me assurance by the third song which uncle was singing over here. నేను ఈ యొక్క సాయంకాల ధ్యానం కొరకై ఏం పంచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను. అయితే మనం పాడిన పాటలో 3వ పాట ద్వారా దేవుడు నాకు ఈ వర్తమానాన్ని నిశ్చయపరిచినాడు. God, I was in dilemma what to share, but God has really confirmed the word of God through the song. నేను ఏం పంచుకోవాలో అనే ఆలోచనలో ఉంటే దేవుడు ఆ పాట ద్వారా నాకు ఈ యొక్క వర్తమానాన్ని నిశ్చయం చేశాడు. I could clearly got the assurance that the ark was being sung in the song.
చూడండి ఆ యొక్క పాటలో నావ అనే మాట ఎంత స్పష్టంగా దేవుడు చూపిస్తూ వచ్చినాడు. So in this portion, what we read in Genesis chapter 6, verses 5 to 13, we can see the man's state over here. ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయం 5 నుంచి 13 వరకు మానవుని యొక్క స్థితిని మనం చూస్తా ఉన్నాం. So by nature or by nature, man is in a carnal state. చూడండి స్వభావ సిద్ధంగా మానవుడు ఎంతో శరీర స్వభావంగా కలిగి ఉన్నాడు. Jeremiah chapter 17 and verse 9 says, the heart is deceitful above all, who can know it? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు. So by nature, man is deceitful. చూడండి స్వభావ సిద్ధంగా మానవుడు మోసకరమైన వాడు. And also he is hopeless in his life. అంతేకాకుండా మానవుడు ఈ లోకంలో ఎటువంటి నిరీక్షణ లేనివాడుగా ఉన్నాడు. He is in a cursed state. మానవుడు శపింపబడిన స్థితిలో ఉన్నాడు. And not only that, he is helpless in his life. అంతేకాకుండా ఈ జీవితంలో నిరీక్షణ లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. Such a God sees man by nature like that. చూడండి దేవుడు మానవుని చూసినప్పుడు స్వభావ సిద్ధంగా మానవుడు ఆ విధంగా And కనిపిస్తాడు. also Isaiah 53 and verse 6 says that he has gone out of his way. Everyone has gone in his own way. తర్వాత యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో మనమందరము త్రోవ తప్పిపోతిమి అని రాయబడుతూ Shall we read వచ్చింది. that verse? Isaiah chapter 53 and verse 6. All we like sheep have gone astray, we have turned everyone to his own way, and the Lord hath laid on him the iniquity of us all. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. So by practice or by nature, man is deceitful in his life. చూడండి మానవుడు తన యొక్క స్వభావాన్ని బట్టి తను చేసే పనులను బట్టి మోసకరమైన వాడుగా ఉన్నాడు. All have gone away from the way of God. మనమందరము దేవుని మార్గం నుండి తప్పిపోయిన వారు. So he is in a hopeless and a helpless condition. అటువంటి మానవుడు నిరీక్షణ లేని నిస్సహాయుడిగా జీవిస్తూ వచ్చాడు. And we see by practice also, man was a violent man. చూడండి మానవుడు చేసే పనులను బట్టి ఆ యొక్క పద్ధతులను బట్టి కూడా అతడు దారి తప్పిపోయిన వాడిగా చెడిపోయిన వాడిగా ఉన్నాడు. When we see in Genesis chapter 6, 11 and verse 12, ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, the earth also was corrupt before God, and the earth was filled with violence. దేవుడు భూలోకంలో చూచినప్పుడు అది చెడిపోయి ఉండును, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనిరి. God looked upon the earth, and behold, it was corrupt, for all flesh has corrupted his way upon the earth. దేవుడు భూలోకం చూసినప్పుడు భూలోకము చెడిపోయి ఉండింది. So what we see here is that the state of a sinner is that he is cursed, he is in a carnal mind, and he is a deceitful state. చూడండి ఇక్కడ మానవుని యొక్క ఒక పాపి యొక్క స్థాయి ఏంటో మనం చూస్తూ ఉన్నాం. చెడిపోయిన వాడుగా శపింపబడిన వాడుగా ఉన్నాడు. But we see in verse 6, chapter 6 and verse 5, అయితే 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, God saw the wickedness of man was great in the earth. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని దేవుడు చూస్తూ వచ్చాడు. God saw the people of this world, they were inwardly they were corrupt. చూడండి ఈ లోకంలో జీవించిన మానవులు వారు అంతరంగంగా వారి హృదయంలో చెడిపోయిన వారని God దేవుడు saw the people of this world, they were outwardly violent people. చూడండి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు చూసినప్పుడు వారు బలాత్కారులుగా చెడిపోయిన వారుగా God ఉన్నారు. saw the people of this world, they were upwardly rebellious people. చూడండి ఈ లోకంలో ఉన్న ప్రజలను దేవుడు చూసినప్పుడు వారు తిరుగుబాటు చేసే ప్రజలుగా Such జీవిస్తారు. kind of state was a state of man. మానవుని యొక్క స్థాయి ఈ విధంగా ఉంటా ఉంది. Inwardly he was violent person. చూడండి లోపల చూస్తే ఎంతో భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడు. Upwardly he was a rebellious person. చూడండి బయటికి చూస్తే తిరుగుబాటు చేసే వ్యక్తి కనబడతా ఉన్నాడు. Such was the great wickedness when God saw man. దేవుడు మానవుని చూసినప్పుడు వారు చెడిపోయిన వారుగా ఉన్నారు. God saw the wickedness of man. మానవుని యొక్క చెడుతనం గొప్పదని దేవుడు చూస్తూ Even వచ్చాడు. though man was hiding from God, చూడండి మానవుడు దేవుని నుండి a దాచుకున్నప్పటికీ man can hide his sins from God. చూడండి మానవుడు దేవుని నుండి తన పాపంను ఏమాత్రం దాయలేడు. But God knows his thoughts and his actions, and God knows his life by nature. చూడండి దేవుడు మానవుని యొక్క హృదయము తన జీవితాన్ని తన స్వభావాన్ని దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. In the time of Noah, people thought their sin was very light. చూడండి నోహు దినములలో వారి యొక్క జీవితంలో పాపంను చాలా తేలికగా తీసుకుంటూ But వచ్చారు. God, in the sight of God, that sin was very great. అయితే దేవుని దృష్టిలో వారి చెడుతనము గొప్పదని రాయబడుతూ So వచ్చింది. we see that God saw the wickedness of man. చూడండి దేవుడు నరుల యొక్క చెడుతనాన్ని చూస్తూ వచ్చినాడు. And we see in Genesis chapter 6 and verse 6,
Genesis chapter 6 and says, and it repented the Lord that he had made man on the earth, and it grieved him at his heart. ఆదికాండం 6వ చూస్తే తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది And తన హృదయంలో నొచ్చుకొనెను. God hates sin and it must be punished. చూడండి, దేవుడు పాపాన్ని ద్వేషిస్తా ఉన్నాడు, దానికి శిక్ష విధించేవాడుగా Because of his holiness, because he is just and righteous. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు కాబట్టి పాపాన్ని And ద్వేషించేవాడు. because of his righteous character, he has to punish the wickedness of man. దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు కాబట్టి పాపమును బట్టి మానవునికి శిక్ష విధించేవాడుగా The word ఉన్నాడు. of God, the Bible says that God is all-seeing God. దేవుని వాక్యంలో రాయబడింది, దేవుడు సమస్తమును చూచే దేవుడు. He knows each and every person's heart. ప్రతి మానవుని యొక్క హృదయ అంతరంగంలోనికి చూడగలిగిన దేవుడు ఆయన. Such is our all-seeing God. కాబట్టి మన దేవుడు సమస్తమును చూచే దేవుడు, ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. And secondly, we see our God is a holy God. రెండవదిగా మనం చూస్తే మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. God created man in his own image. దేవుడు మానవుని తన స్వరూపంలో సృష్టించినాడు. God created man pure and sinless. దేవుడు మానవుని పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా సృష్టించినాడు. But God had fellowship with man. తర్వాత దేవుడు మానవునితో సహవాసం కలిగి ఉంటూ వచ్చినాడు. But because of his disobedience and because of his stubbornness, man has went away from the presence of అయితే God. మానవుని యొక్క అవిధేయతను బట్టి, మొండితనాన్ని బట్టి దేవుని సన్నిధి నుండి దూరం చేయబడ్డాడు. So, dear brothers and sisters, God is all-seeing God. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సమస్తాన్ని చూచే దేవుడు. God saw the wickedness of man. మానవుని యొక్క చెడుతనాన్ని దేవుడు చూచిన వాడుగా He was ఉన్నాడు. inwardly corrupt man. మానవుడు అంతరంగంగా చెడిపోయిన వాడుగా Outwardly, he ఉన్నాడు. was violent man. బహిరంగంగా చూస్తే ఎంతో క్రూరమైన And వ్యక్తిగా ఉన్నాడు. upwardly, he was a rebellious person. చూడండి, బయటికి చూస్తే ఆ వ్యక్తి తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నాడు. God was not only a all-seeing God, but he was a holy God and he is a righteous God. దేవుడు చూచే దేవుడే కాదు కానీ ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు. Because of his righteousness, he has to punish the sin. ఆయన నీతిని బట్టి పాపమును గాన శిక్ష If విధించేవాడు he does ఉన్నాడు. not punish the sin, he cannot be a righteous God. చూడండి, ఆయన పాపమునకు శిక్ష విధించకపోతే ఆయన నీతిమంతుడైన He is a దేవుడుగా righteous ఉండలేడు. God, that's the reason he has to punish sin. ఆయన నీతిమంతుడైన దేవుడు కాబట్టి పాపాన్ని And సహించలేడు, not only దానికి that, శిక్ష he is a విధిస్తాడు. loving God. అంతేకాదు మన దేవుడు ప్రేమగల దేవుడై ఉన్నాడు. Because of his love, he has showed the way of salvation to ఆయన us. ప్రేమను బట్టి రక్షణ మార్గాన్ని మనకు చూపించాడు. He has provided the way of salvation for us. మన కొరకై రక్షణ కొరకైన సదుపాయాన్ని ఏర్పాటు చేశాడు. And he himself provided the way of salvation for us. ఆయన్నే రక్షణ కొరకైన ఏర్పాటు చేస్తూ John వచ్చినాడు. 3:16 says, for God so loved the world that he gave his only begotten son, that whosoever believeth on him should not perish but have everlasting life. యోహాను సువార్త 3:16 మనం చూస్తాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను So, అనుగ్రహించెను. dear brothers and sisters, this Genesis chapter 6, 7 and 8 shows us the great sin, the great punishment and the great salvation of God. చూడండి, ఈ యొక్క ఆదికాండం 6, 7, 8 అధ్యాయాలు మనం చూస్తే మానవుని యొక్క గొప్ప పాపము, ఆ గొప్ప పాపానికి రావాల్సిన శిక్ష, అలాగే దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప రక్షణ మార్గాన్ని చూస్తా ఉన్నాం. There was a great sin among the people in the time of Noah. నోవా దినములలో ప్రజల్లో గొప్ప పాపం ఉంటా వచ్చింది. They were very corrupt inwardly, వారు అంతరంగంగా చెడిపోయిన వారుగా ఉన్నారు. very violent outwardly, వారు బహిరంగంగా ఎంతో క్రూరంగా very ఉన్నారు. rebellious people upwardly. చూస్తే వారు ఎంతో తిరుగుబాటు చేసే ప్రజలు. Such was the condition at the time in the time of Noah. ఆ దినాల్లో, నోవా దినాల్లో మానవుని యొక్క స్థితి ఆ విధంగా ఉంది. But the word of God says our God had compassion. God sent his only begotten son in this world to save such a sinners. అయితే దేవుడు ఎంతో కనికరం కలిగిన దేవుడుగా ఉండి మానవాళిని ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుని లోకానికి పంపిస్తూ వచ్చినాడు. The ark was God's voice in the time of Noah. The ark shows God's voice. చూడండి, ఈ యొక్క ఓడ దేవుని యొక్క జ్ఞానాన్ని చూపించేదిగా ఉంది. Voice, Swaram. The ark shows God's voice to the people of that day. Voice. ఈ ఓడ అనేది దేవుని స్వరాన్ని చూపిస్తా ఉంది. We see Noah preached a long sermon over there. చూడండి, ఇక్కడ నోహు అక్కడ ఉన్న వారందరికీ గొప్ప ప్రసంగం చేసినట్లుగా మనం చూస్తా Genesis ఉన్నాం. chapter 6 and verse 3 says he preached 120 years. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 6:3 వారికి 120 దినాలు ఆయన ప్రకటించినట్లుగా చూస్తా ఉన్నాం. Genesis chapter 6 and verse 3. ఆదికాండం 6:3. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు,
అయినను వారి దినములు 120 ఏండ్లగునని. We can see a long sermon over that. At least 120 years he gave the sermon over there. క్షమించండి, ఇక్కడ దాదాపు 120 సంవత్సరాలు నోహు ప్రసంగం చేస్తూ వచ్చినాడు. And it was a righteous sermon. ఇది నీతియుక్తమైనటువంటి ప్రసంగం. When we read in 2 Peter chapter 2 and verse 5, 2 Peter chapter 2 and verse 5. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహును. Noah preached a righteous sermon. చూడండి, నోహా ప్రకటించిన వర్తమానం యొక్క శీర్షిక ఏంటంటే నీతి. It was not only a long sermon of 120 years, it was a righteous sermon. చూడండి, నోహా 120 సంవత్సరాలు ప్రకటించడమే కాకుండా ఆయన యొక్క శీర్షిక ఏంటంటే నీతి అనే అంశం మీద బోధిస్తూ వచ్చినాడు. And it was an illustrated sermon. He shows the ark. We can see that ark. He illustrated the ark over there. అంతేకాకుండా ఆయన ఉదాహరణ చూపిస్తూ నోహు ఓడను చూపిస్తూ బోధిస్తూ The వచ్చినాడు. people could see it literally. చూడండి, భౌతికంగా ఆ ఓడను ప్రజలు చూస్తూ వచ్చినారు. Because they saw that there was no excuse for them. వారు దాన్ని భౌతికంగా చూస్తూ వచ్చినారు, వారి నేత్రాలతో గమనించినారు కాబట్టి In the Old Testament సాకులు we can చెప్పడానికి అవకాశం see. లేదు. In the Old Testament, in the New Testament we can see John the Baptist says in John 1:29, "Behold the Lamb of God which taketh away the sin of this world." నూతన నిబంధనలో యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను చెప్తూ వచ్చినాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తూ వచ్చినాడు. So dear brothers and sisters, first we saw by nature how man is. ప్రియులారా, మనం మొట్టమొదటిగా చూస్తూ వచ్చినాం స్వభావ సిద్ధంగా మానవుడు ఎలాంటి వాడో చూస్తూ వచ్చాం. By practice how he is. తాను చేసే పనులను బట్టి ఏ విధంగా జీవించి వచ్చాడో And చూస్తూ by వచ్చాం. nature how he is. తన స్వభావాన్ని బట్టి మానవుడు And ఎలాంటి వాడో God's చూస్తూ warning వచ్చాం. to such people. అలాంటి వారికి దేవుడు ఇచ్చిన హెచ్చరికను He చూస్తూ gave a వచ్చాం. long sermon of 120 years. 120 సంవత్సరాలు వర్తమానం అందించాడు. And he gave a righteous sermon. అంతేకాకుండా నీతిని ప్రకటించిన వాడుగా And an ఉన్నాడు. illustrated sermon, the ark. ఆ నోహు ఆ ఓడను చూపిస్తూ వారికి చెప్తూ వచ్చినాడు. The ark shows, the ark is the type of Lord Jesus Christ. చూడండి, ఈ యొక్క ఓడ యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. And thirdly we'll see the God's way of salvation. తర్వాత మూడోదిగా మనం చూస్తే దేవుని యొక్క రక్షణ మార్గాన్ని మనం చూస్తాం. We'll read Romans chapter 5 and verse 12. రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. చూడండి, రోమా 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. We can see the need for the ark over here. ఇక్కడ మనము రక్షణ కొరకై ఓడ యొక్క అవసరతను మనం చూస్తాం. We saw the man's state and God's judgment. ఇక్కడ మానవుని యొక్క స్థితి, దేవుని యొక్క తీర్పును మనం చూస్తా ఉన్నాం. Because God saw the great wickedness of man needed, the man was in the God's judgment. చూడండి, మానవుడు తను చేసిన పాపమును బట్టి దేవుని యొక్క తీర్పులోకి వచ్చాడు. So we see the ark is the only door, the ark has only one door, the only way. చూడండి, మనము ఓడను చూసినట్లయితే ఆ ఓడకు కేవలం ఒక్క ద్వారమే ఉంది. The word of God says that in Acts chapter 4 and verse 12, there is no other name. Acts Gospel chapter 4 and verse 12. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఈ నామమునే తప్ప మరొక మార్గం లేదని మనం చూస్తాం. Shall we read that verse? వచనాన్ని మనం చదువుదాం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. So the need for the ark, first thing is that the man's state, he was in wickedness and God's judgment was upon him. మానవునికి ఓడ ఎందుకు అవసరం అంటే తన పాపమును బట్టి దేవుని యొక్క తీర్పులో ఉన్నాడు. And God did not leave such a wicked person, but God had a plan in his life, man's life. దేవుడు అలాంటి పాపిని విడిచిపెట్టలేదు, కానీ ఆ పాపి కొరకై రక్షణ మార్గాన్ని దేవుడు సిద్ధం చేశాడు. Genesis chapter 6 and verse 8, we see the plan of the ark over here. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ చూస్తే దేవుడు ఆ యొక్క ఓడ గురించినటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. But we can see there, but Noah found grace in the eyes of the Lord. అయితే నోహు 8వ వచనంలో, అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. So we can see everything is from God's grace. చూడండి, మనం చూస్తే సమస్తము దేవుని కృప ద్వారానే All పొందగలం. from God and through grace. కేవలము దేవుని యొక్క కృప ద్వారానే మనం పొందేవారంగా ఉంటాం. And John 3:16 we already saw that God so loved the world and gave his only begotten son. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ వచ్చినాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని God loved you and me and sent his only begotten son into this world.
దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. Man, God saw the man's state and God's judgment was upon him, and he had a plan of the ark in his life. చూడండి, దేవుడు మానవుని చూస్తూ వచ్చినాడు. మానవుని పాపమును బట్టి దేవుడు తీర్పు నియమించినాడు. అయితే మానవుని కొరకే రక్షణ మార్గాన్ని ఓడని సిద్ధపరుస్తూ It was వచ్చినాడు. all from the God and through his grace. చూడండి, ఇది కేవలం దేవుని ద్వారా, ఆయన కృప ద్వారానే ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. And we see there is only one way into his salvation, into the salvation. చూడండి, ఈ యొక్క రక్షణకు కేవలం ఒకటే మార్గం ఉందని మనం John చూడగలుగుతాం. chapter 10 and verse 9 says, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, John chapter 10 and verse 9. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం, I am the door, by if any man enter in, he shall be saved and shall go in and out and find pasture. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎల్లా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. The only way to this salvation is our Lord Jesus Christ. చూడండి, ఈ రక్షణకు ఏకైక ద్వారము మన ప్రభువైన యేసు The ప్రభువారు. ark has only one door, ఈ యొక్క ఓడకు కేవలం ఒక్కటే ద్వారం ఉంది. and only one way the ark has. ఈ యొక్క ఓడకు ఒకటే మార్గం ఉంది. So, dear brothers and sisters, God's way of salvation is that all from God and through his grace only. చూడండి, దేవుడు ఏర్పరిచిన ఈ రక్షణ మార్గం కేవలం దేవుని ద్వారా, ఆయన కృప ద్వారానే He saw సాధ్యమవుతుంది. man's state and there was God's judgment upon him. మానవుని స్థితిని మనం చూస్తూ వచ్చినాం. దాన్ని బట్టి మానవుడు దేవుని యొక్క తీర్పులో ఉంటూ And ఉన్నాడు. only way to the salvation is the Lord Jesus Christ. కాబట్టి రక్షణకు ఏకైక మార్గము, ద్వారము యేసు ప్రభువారే. Genesis 6 and verse 22 says, ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, thus did Noah according to all that God commanded him, and so did he. నోహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు You can చేసెను. see here the ark is a finished work. ఇక్కడ ఓడను ముగించినట్లుగా చూస్తా ఉన్నాం. In the New Testament, John's Gospel chapter 4 and verse 34, we see John's Gospel chapter 4 and verse 34. నూతన నిబంధనలో యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసినట్లయితే, Jesus said unto them, my meat is to do the will of him that sent me and to finish his work. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. We can see the Lord Jesus Christ finished the work on the cross of Calvary. యేసుక్రీస్తు ప్రభువారు శిలువపైన ఆయన కార్యమంతా ముగించినట్లుగా మనం The చూస్తాం. work which the God the Father has given to him in this world has finished his work. దేవుడు ఏదైతే ఈ లోకంలో యేసు ప్రభువారిని చేయాలని కోరుతూ వచ్చినాడో ఆ కార్యమంతా ఆయన ముగించినాడు. He died for you and me on the cross of Calvary. ఆ శిలువపైన, కల్వరి శిలువపైన నీ కొరకై నా కొరకై ఆయన మరణించినాడు. Jesus Christ died for our sins. యేసు ప్రభువారు మన పాపముల కొరకై మరణించినాడు. Jesus Christ died, buried and rose again the third day. యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. Jesus Christ died so that you and I may have the redemption through his blood. యేసు ప్రభువారు ఎందుకు మరణించినాడంటే ఆయన రక్తం ద్వారా నీవు నేను విమోచన పొందుకోవాలని. Jesus Christ has died because to bring us near to God. దేవునికి మనల్ని సమీపస్తులుగా చేయడానికి కొరకు యేసు ప్రభువారు మరణిస్తూ Jesus వచ్చినాడు. Christ has died to be our Lord. యేసు ప్రభువారు మనకు ప్రభువుగా ఉండగోరి ఆయన మరణిస్తూ He వచ్చినాడు. has finished the work which the Father has given to him upon this earth. ఈ భూమి మీద ఆయన చేయవలసిన పని, తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించిన పని అంతా ఆయన ముగిస్తూ వచ్చినాడు. The ark is the type of Lord Jesus Christ. చూడండి, ఈ ఓడ యేసు ప్రభువారికి సాదృశ్యంగా It has ఉంది. only one door and one way to the salvation, only one way to enter it. కాబట్టి ఈ ఓడలో ప్రవేశించడానికి కేవలం ఒకటే ద్వారం, ఒకటే మార్గము. And that is the Lord Jesus Christ. కాబట్టి ఈ ఓడలోనికి మార్గం యేసు ప్రభువారే. We see the ark endured at the storms above and the below. చూడండి, మనం చూసినట్లయితే ఈ యొక్క ఓడ ఆ యొక్క వర్షాలు పడినప్పుడు ఆ నీళ్లపైన నిలిచినట్లుగా చూస్తూ ఉంటాం. Genesis chapter 7 and verse 11 we see, ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం, in the 600th year of Noah's life, in the second month, the 17th day of the month, the same day were all the fountains of the great deep broken up, and the windows of heaven were opened. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. As the ark endured the storm both above and the below, so the Lord Jesus Christ was rejected of men, and the wrath of God was upon him. చూడండి, ఏ విధంగా అయితే ఈ యొక్క ఓడ పైనుండి పడే వర్షం కింద ఉండే నీటిని తట్టుకుంటూ వచ్చిందో, యేసు ప్రభువారు కూడా దేవుని యొక్క ఉగ్రతను, మానవుని యొక్క పాపమును భరిస్తూ And వచ్చినాడు. not only that, the ark, those who trusted, the ark saved all the people who trusted in him. చూడండి, ఆ యొక్క ఓడలో ఉన్న వారిని, ఓడను నమ్మిన వారందరినీ ఆ యొక్క ఓడ రక్షిస్తూ వచ్చింది. The word of God says, Acts 16 and verse 30, that those who believed on the Lord Jesus Christ shall be saved. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనంలో చూస్తాం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును John's రక్షణ Gospel chapter పొందుదురు. 5 and verse 24, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే,
it says, Verily, verily, I say unto you, he that heareth my word and believeth on me that sent me hath everlasting life, and shall not come into condemnation, but is passed from death unto life. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. So the ark is a type of Lord Jesus Christ. చూడండి, ఈ ఓడ యేసు ప్రభువారికి పోలికగా సాదృశ్యంగా ఉంది. So now Genesis chapter 7 and verse 1 says, ఆదికాండం 7:1 మనం చూసినట్లయితే it's a God's invitation. ఇక్కడ దేవుడు అక్కడ ఆహ్వానాన్ని ఇస్తా ఉన్నాడు. The inviter is God himself. ఇక్కడ ఆహ్వానించేవాడు ఎవరంటే యేసు ప్రభువారే. He says, come thou. ఆయన అంటున్నాడు, నీవు ప్రవేశించమని చెప్తా ఉన్నాడు. Genesis chapter 7 and verse 1. ఆదికాండం 7:1 యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. What we see here is that the first comes in this Bible. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా ఏమొస్తుందో మనం చూస్తా ఉన్నాం. The first come we can see in the Bible. మొట్టమొదటిగా దేవుని వాక్యంలో ఏమని రాయబడుతూ వచ్చిందో చూస్తా ఉన్నాం. God was inside and he was the captain of the insinkable vessel. చూడండి, ఇక్కడ దేవుడు ఆ యొక్క ఓడలో, ఆ యొక్క మునిగిపోనటువంటి ఆ ఓడలో ఆయన ఉంటా ఉన్నాడు. It was unsinkable vessel. అది మునిగిపోనటువంటి పాత్ర. The inviter he says, come thou in. ఆ యొక్క ఆహ్వానికుడైన యేసు ప్రభువారు ఆహ్వానిస్తా ఉన్నాడు, ప్రవేశించమని చెప్తా And ఉన్నాడు. the invitation is that come. The invitation is that come inside. ఇక్కడ ఆహ్వానం ఏంటంటే లోపలికి రమ్ము. Our Lord is not only a God of loving, he is a long suffering God. మన దేవుడు ప్రేమించే దేవుడే కాదు, దీర్ఘశాంతం కలిగిన He దేవుడు. waited 120 years to the people to repent. ఆ యొక్క నోహు దినములలో ఉన్న ప్రజలు మారుమనసు పొందుట కొరకై 120 సంవత్సరాలు వేచి ఉన్నాడు. He is a long suffering God. He doesn't want anyone to be perished. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు కాబట్టి ఎవరును నశింపక ఇచ్ఛించని వాడుగా The ఉన్నాడు. invitation is in Matthew 11:28. It says, come unto me all ye labor and are heavy laden, and I will give you rest. ఆయన ఇచ్చిన ఆహ్వానం మత్తయి సువార్త 11:28 మనం చూస్తాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని So by కలుగజేస్తాను. faith we can become righteousness in God. కాబట్టి మనం విశ్వాసం ద్వారా దేవుని యందు నీతిమంతులుగా మార్చబడతాం. And we saw not only God's invitation, God's judgment also is there. ఇక్కడ దేవుని యొక్క ఆహ్వానమే కాకుండా దేవుని యొక్క తీర్పును కూడా ఇక్కడ మనం చూస్తాం. The two classes are here. There are two classes. ఇక్కడ రెండు భాగాలు మనము చూస్తా ఉంటాం. In the ark and in Christ. యేసు ప్రభునందు ఓడనందు అనే మాట మనం In the చూస్తాం. ark, in the Christ, and outside the ark. చూడండి, ఓడ లోపల ఓడ వెలుపల యేసు ప్రభునందు. When you are in the ark or in the Christ, there are spiritual blessings in your life. చూడండి, మనము యేసు ప్రభునందు తర్వాత ఆ ఓడలో ఉంటే మనం ఆత్మ There is సంబంధమైన forgiveness of ఆశీర్వాదాలు. sins through the blood of Lord Jesus Christ. యేసు ప్రభువారి రక్తం ద్వారా పాపములకు క్షమాపణ ఉంటుంది. When we read in Ephesians chapter 1 verses 3, 4, 6 and 7, we can see the spiritual blessings over there. చూస్తే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 నుంచి 6 వరకు చూస్తే యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు So చూస్తాం. today, dear brothers and sisters, we need to examine our life. We need to check our life. Are we in the ark? Are we in Christ or not? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఓడలో ఉన్నామా, యేసు ప్రభునందు ఉన్నామా, వెలుపల ఉన్నామా అని మన జీవితాల్లో పరీక్షించుకోవాలి. If you are in Christ, you are blessed. You have a spiritual blessings over there. నువ్వు క్రీస్తునందు ఉన్న యెల్లా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ధన్యుడుగా మారతావు. If today you are outside the ark, the Ephesians 2:11 and 12 says, once we were without God, once we were the strangers and pilgrims in this world. మనం చూసినట్లయితే క్రీస్తుకు వెలుపల ఉన్నప్పుడు ఒకప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:11 దేవుడు లేని వారంగా పరజనులంగా జీవిస్తూ వచ్చాం. So only there are two classes, one is saved and one is the lost. కాబట్టి రెండు రకాల ప్రజలే ఉన్నారు, ఒకరు రక్షణ పొందిన వారు, రెండవ వారు నశించిన వారు. So in which class you and I are today? కాబట్టి ఈ రెండు విభాగాల్లో ఏ జాతికి, ఏ వ్యక్తికి, ఏ గుంపుకు సంబంధించిన వాడుగా Romans 8 and verse says, for there is no condemnation for those who are in Christ. రోమా పత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. If you are in Christ, if you are in the ark, the result is that you are a saved person. నువ్వు యేసు ప్రభునందు లేకపోతే ఆ ఓడలో ఉన్నట్లయితే నీకు రక్షణ ఉంది. Otherwise we see that you are lost in this world. లేకపోతే ఈ లోకంలో నువ్వు నశించిపోయేవాడుగా The ఉన్నావు. question for all of us is that, are you in the ark of God's providence? కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రశ్న ఏంటంటే, దేవుడు
ఏర్పాటు చేసిన ఆ రక్షణ ఓడలో నువ్వు ఉన్నావా, వెలుపల ఉన్నావా? Are you in the ark of God's providing? దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఓడలోనికి వచ్చావా? We saw the man's state or the man's nature. మానవుని యొక్క స్వభావం ఏంటో, స్థితి ఏంటో మనం చూస్తూ We వచ్చాం. saw how is our God's nature. మనము దేవుని యొక్క స్వభావం ఏంటో, దేవుడు ఎలాంటి వాడో చూస్తూ వచ్చాం. God is all seeing God. దేవుడు సమస్తాన్ని పరీక్షించే దేవుడు. We can hide our sins from any man. మనము మన పాపం నుండి మానవుల నుండి దాయగలమేమో కానీ But our God knows our thoughts. He knows our actions and he knows us as we are. చూడండి, మనం ఏ విధంగా జీవిస్తా ఉన్నామో, మన తలంపులేంటో, మన హృదయం ఏంటో ప్రభు ఎరిగిన వాడుగా ఉన్నాడు. So never hide anything from God. కాబట్టి దేవుని నుండి మనం ఏది దాయకూడదు, దాయలేము. The word of God says today is the time of salvation. దేవుని వాక్యంలో రాయబడింది, ఈ దినమే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. So repent. God, as Noah preached a long sermon, the word of God is directly coming to you and me. చూడండి ఏ విధంగా నోహు 120 సంవత్సరాలు నీతిని ప్రకటించినాడో, ఈ దినము దేవునితో స్పష్టంగా తన వాక్యం ద్వారా మాట్లాడుతూ If you ఉన్నాడు. repent of your sin, the Lord is very gracious, very loving. He has provided the way of salvation to you. కాబట్టి మన పాపములు మనం ఒప్పుకున్నలా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్న Repentance means being sorry for your sin. పశ్చాత్తాపడడం అంటే మన పాపముల విషయమై విచారపడ్డం. Repentance means being truthful for your sin. పశ్చాత్తాపడడం అంటే మన పాపముల విషయంలో యథార్థంగా సత్యం ఒప్పుకోవడం. Repentance means hating the sin. పశ్చాత్తాపడడం అంటే పాపాన్ని ద్వేషించటం. Dear brothers and sisters, have you repented of your sin? ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పాపం విషయమై పశ్చాత్తాపడ్డావా? Do you want to be in the ark of God's providing? దేవుడు ఏర్పాటు చేసిన ఓడలోనికి రావాలని ఇష్టపడుతున్నావా? The repentance involves turning from yourself. ఈ యొక్క పశ్చాత్తాపము నువ్వు నీ పాపం నుండి తిరగడం వైపు Repenting ఆరంభించబడుతుంది. means turning from your sin. నీ పాపం నుండి నువ్వు మరల్చబడాలి. Repentance means turning from this world. ఈ లోకం నుండి నువ్వు తిరగాలి. Repentance means turning from the devil. అపవాది నుండి నీవు తిరిగి రావాలి. And repentance means turning to God. పశ్చాత్తాపడడం అంటే దేవుని వైపు తిరగడం. Repentance means turning to the right living. పశ్చాత్తాపడడం అంటే సరిగా బ్రతకడానికి దేవుని వైపు తిరగడం. Once we had a great we were living a wickedness world. ఒకప్పుడు పాపంతో అపవిత్రతతో లోకంలో జీవిస్తూ వచ్చాం. But repentance shows that we need to live a right living. పశ్చాత్తాపడ్డాము అనే దానికి రుజువు ఏంటంటే సరిగా దేవుని ఎదుట Our God is a very long suffering God. He is still waiting there so that men will repent. మన దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు కాబట్టి ఇంకా మనుషులు పశ్చాత్తాపడతారేమో అని ప్రభు వేచి ఉన్నాడు. So God's time, God has given us such a great privilege and opportunity. Still, if anyone has not given their heart or repented of the sin, the word of God says, come. దేవుడు ఇంకా దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా ఎవరైనా యేసు ప్రభువారికి మీ యొక్క హృదయాన్ని అప్పగించకపోయినట్లయితే దేవుడు మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. Those who are in the ark are the saved people. ఎవరైతే ఈ ఓడలో ఉన్నారో వారే రక్షణ పొందిన Those who ప్రజలు. are outside of the ark are the lost people. ఎవరైతే ఈ ఓడ వెలుపల ఉన్నారో వారు నశించిపోయిన వారు. In the ark means being in Christ. ఈ యొక్క ఓడలో ఉండడం అంటే యేసు ప్రభునందు ఉండడం. For the believers, many times we are born again, but the word of God says in 1 Corinthians 5 and verse 17, therefore, if any man is in Christ, he is a new creature. Behold, all things are passed away, all things have become new. చూడండి, మనము తిరిగి జన్మించిన తర్వాత, విశ్వాసులమైన తర్వాత మనము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అని రాయబడుతూ వచ్చింది. But very sad to say that we have not left the old life. అనేక సార్లు చాలా విచారకరమైన విషయం ఏంటంటే మనము లోకాన్ని విడిచిపెట్టని జీవితం. Being in the ark, being in Christ, we are living that old life. ఓడలో క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటూ కూడా ఆ పాత జీవితాన్ని జీవిస్తా ఉన్నాం. When we are separated from the love of God. మనము దేవుని ప్రేమ నుండి వేరు చేయబడ్డాం. 4 types of love are there in this world which separates us from the love of God. దేవుని యొక్క ప్రేమ నుండి వేరు చేసే 4 రకాలైన ప్రేమలు కలవు. Firstly is that 1 Timothy chapter 6 and verse 10 says, the love of money is the root of all kind of evil. మొట్టమొదటిగా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. This love will separate us from the love of God. ఈ ధనం పైనటువంటి మక్కువ ప్రేమ దేవుని నుండి మనల్ని One side there is love of money, one side there is love of God. ఒక వైపు ఏమో ధనం పైన ప్రేమ, ఒక వైపు దేవుని పైన So ప్రేమ. being in Christ, being in the ark, many times we are away from the love of God because of this love of money. చూడండి, దేవుని యొక్క రక్షణ ఓడలో ఉన్నామని చెప్పుకుంటూ అనేక సార్లు దేవుని ప్రేమ నుండి
మనం వేరు చేయబడ్డ This love of money will break our faith. చూడండి, ఈ యొక్క ధనాపేక్ష మన విశ్వాసాన్ని బద్దలు చేసేదిగా ఉంది. So, dear brothers and sisters, the word of God says, if any man is in Christ, he is a new creature. We need to live a new life which is in Christ Jesus. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడినట్లుగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. కాబట్టి మనం నూతనమైన జీవితాన్ని జీవించాలి. And secondly, we see the 2 Timothy chapter 3 and verse 1, love of own self. రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో స్వార్థపరులు అని Many రాయబడుతూ వచ్చింది. times we love our own self, that's the reason there is pride in our life. అనేక సార్లు మనల్ని ఎక్కువగా ప్రేమించుకునే వారంగా ఉంటాం కాబట్టి మనలో గర్వం ప్రవేశిస్తుంది. There is pride because we love our own self. మనలో గర్వం ఎందుకుంటుందంటే అనేక సార్లు మనం స్వార్థ ప్రియులుగా So మనల్ని మనం though we are born ప్రేమించుకునే again, this proudish life or the pride life has not gone away. మనము తిరిగి జన్మించినప్పటికీ మనలో ఉన్నటువంటి గర్వం అహంకారం మనలో ఇంకా కలిగి ఉన్నాం. This also will separate us from the love of God. ఈ యొక్క స్వార్థము కలిగినటువంటి జీవితం కూడా దేవుని ప్రేమ నుండి దూరపరుస్తూ And ఉంది. thirdly, for first 2 Timothy chapter 3 and verse 4, it says love of pleasures. రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. One side there is love of pleasure, one side there is love of God. ఒకవైపు దేవుని ప్రేమిస్తారు, ఒకవైపు సుఖాన్ని We are ప్రేమించేవారు. loving more pleasures than the love of God. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. These days the mobile has turned the day into night and night into day. చూడండి, ఈ దినం మొబైల్ వాడేవారు పగలు రాత్రి అవుతుంది, వాళ్ళకి రాత్రి పగలవుతుంది. It's very sad to say the children of God, the believers, the children of God are spending so much time in mobiles. చాలా విచారకరమైన విషయం ఏంటంటే దేవుని పిల్లలు కూడా ఎంతో సమయం దానిపైన వెచ్చిస్తా ఉన్నారు. This also will separate us from the love of God. ఇది కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని దూరపరుస్తుంది. Whole night they watch the mobile and daytime they sleep. చూడండి, రాత్రంతా మొబైల్ చూస్తూ ఉంటారు, పగలంతా పడుకుంటా ఉంటారు. Whole day they will sleep and night they will awake. పగలంతా నిద్రపోతా ఉంటారు, రాత్రంతా మేలుకొని This is the ఉంటారు. love of pleasures. ఇది సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. Loving love of pleasures more than the love of God. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా So ప్రేమించేవారు. as a believers, as a children of God, how is our love towards God? కాబట్టి విశ్వాసులంగా దేవుని పిల్లలంగా దేవుని విషయంలో మన ప్రేమ ఏ విధంగా ఉంది? Fourthly, we see that is 1 Timothy chapter 6, 4 and verse 10. చివరిగా 4వ ప్రేమ ఏంటంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. 1 Timothy chapter 4, shall we read that verse? క్షమించండి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం. Sorry, 2 Timothy 4:10. 2 తిమోతి 4వ అధ్యాయం. For they must have forsaken me, having loving this present world, and is departed unto Thessalonica. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళాను. The fourthly is the love of this present world. చివరిగా 4వది ఏంటంటే ఈ లోక ప్రేమ, లోక స్నేహం. This love of this present world will distract us from the love of God. ఈ లోక ప్రేమ, లోక స్నేహము దేవుని ప్రేమ నుండి మనల్ని వేరుపరుస్తుంది. The love of God, the love of Jesus Christ, His is a humble love, is a great love, is a sacrificial love. దేవుని యొక్క ప్రేమ ఎంతో త్యాగపూరితమైంది, స్వార్థం లేనటువంటి గొప్ప ప్రేమ అది. The love is high, his depth, his height and his length we cannot imagine. ఆయన ప్రేమ యొక్క పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు మనం But one side we have love of money which leads us into covetousness. చూడండి, ఒకవైపు ధనాపేక్ష, అది మనము ఆశల్లోకి, అత్యాశల్లోకి మనల్ని If తీసుకెళ్తుంది. we have the love of own self, we will become proudish in our life. మనం స్వార్థపరులుగా ఉంటే మన జీవితంలో గర్వంగా And ప్రవర్తిస్తాం. if we have the love of this what we call the present world, we become worldly people. ఈ లోక స్నేహాన్ని స్నేహించి ప్రేమించే వారంగా ఉంటే లోకస్తులుగా మారుతాం. And when we have this love of pleasures, we become nominal Christians. ఈ యొక్క సుఖాలను ఎక్కువగా ప్రేమించే వారమైతే నామకార్థ So, క్రైస్తవులు. dear brothers and sisters in Christ, let us examine our life. How is our love towards God? కాబట్టి ప్రియులారా, దేవుని విషయంలో మన ప్రేమ ఏ విధంగా ఉందో So, though we are in పరిశీలించాలి. the ark, though we are in Christ, are we loving are we separated from the love of God? కాబట్టి మనం ఓడలో ఉన్నామని, రక్షణ పొందినామని చెప్పుకుంటున్న మనము దేవుని ప్రేమ నుండి వేరుపరచబడ్డామా? How is our life towards money? డబ్బు విషయంలో మన వైఖరి ఏ విధంగా ఉంది? Are we loving our own selves? మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటా ఉన్నామా? Are we loving the pleasures of this world? ఈ లోక సంబంధమైన సుఖాలను ఎక్కువగా All that is in ప్రేమిస్తున్నామా? this world is the lust of eyes, lust of flesh, and the pride of life. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. The world will be folded and thrown in a corner. లోకము దాని ఆశలు గతించిపోయేవిగా ఉన్నాయి. The world will pass away. ఈ లోకం గతించిపోయేదిగా ఉంది. Do not trust on the riches of this world. కాబట్టి ఈ లోకం యొక్క ధనం నందు మనం Do not love the నమ్మకం pleasures of this ఈ world. లోకము
సుఖముల మందు నమ్మకం Many times we have pleasures of this world one side and the love of God one side. చూడండి, అనేక సార్లు ఈ లోక సంబంధమైన ప్రేమ స్నేహం ఒకవైపు, దేవుని ప్రేమ ఒకవైపు ఉంటుంది. So how can we live a overcoming life if we have such kind of life? అలాంటి జీవితాన్ని జీవించినప్పుడు ఏ విధంగా విజయవంతమైన And fourthly, we saw the love of this present world. When we have this love of the present world, we live a worldly life. చూడండి, నాలుగోదిగా మనం చూస్తా ఉన్నాం ఇహలోక ప్రేమ స్నేహము. ఇలాంటి ప్రేమ కలిగినప్పుడు ఈ లోకస్తుల వలె జీవిస్తాం. So dear brothers and sisters, God is giving us warning that we have to overcome all these things only through the finished work of Lord Jesus Christ. కాబట్టి ప్రియులారా, మనము కేవలం యేసు ప్రభువు వారి యొక్క ముగించబడిన కార్యం పైన విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే దీని నుండి విడుదల Paul చేయబడతాం. writes and he says, I am crucified with Christ. Nevertheless I live, but Christ liveth in me. పౌలు రాస్తూ వచ్చినాడు గలతీయులకు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించబడను నేను కాదన్నాడు. So dear brothers and sisters, the word of God says there are only two results, that is the saved and the lost. కాబట్టి దేవుని వాక్యంలో నుండి మనం చూసిన రెండు ఫలితాలు ఏంటంటే, ఒకటి రక్షణ పొందిన వారు, రెండవదిగా నశించేవారు. God is inviting, come unto me all ye labor and are heavy laden. దేవుడు ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. God saw the world, the people of the world, they were inwardly corrupt. దేవుడు మానవాళిని చూసినప్పుడు వారు చెడిపోయిన వారుగా ఉన్నారు. Outwardly they were very violent people. బహిరంగంగా బాహ్యంగా చూస్తే ఎంతో క్రూరంగా And ఉన్నారు. upwardly they were rebellious, but God has never left us. God had a long suffering. He was a long suffering God, and He loved them and gave them the way of salvation. దేవుడు వారిని చూసినప్పుడు తిరుగుబాటు చేసిన ప్రజలుగా ఉన్నప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు, కానీ దీర్ఘశాంతం వహించి వారి కొరకే రక్షణ So మార్గాన్ని question for all of us, that are we in the ark of God's providing? కాబట్టి మనందరికీ రాత్రికాల ప్రశ్న ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసిన సదుపాయం చేసిన ఈ ఓడలో మనం ఉన్నామా, వెలుపల ఉన్నామా? May the Lord bless this word. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానం గల దేవ, మీరు మాకు ఇచ్చిన మీ వాక్యాన్ని బట్టి వందనములు. నీతిని ప్రకటించినటువంటి నోవాహు దాదాపు 120 సంవత్సరాలు ప్రభా మీ వాక్యాన్ని ప్రకటించాడు. లోకంలో ఉన్న ప్రజలు స్వనీతిని, దుర్నీతిని ప్రేమిస్తూ స్వనీతి పరులుగాను, దుర్నీతి పరులుగాను, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు స్నేహం చేస్తూ వారి మీదకి వచ్చేటువంటి ఉగ్రతను గుర్తించలేక వారి మీదకి వచ్చే నాశనం నుండి తప్పించబడేదానికి మీరు చేసిన ఏర్పాటు ఎంత గొప్పదో అది ప్రకటించబడుతూ వచ్చినప్పటికీ నిర్లక్ష్యం